కూర్చొని ఈ చెట్టు కింద కూర్చొని మీతో చాలా విషయాలు డిస్కస్ చేయడం చాలా హాయిగా, తృప్తిగా ఉంటుందండి. కానీ కొన్ని విషయాలు, కొన్ని వార్తలు చాలా డిస్టర్బింగ్‌గా ఉంటాయండి. అయినా తప్పదు. ఈ సొసైటీలో పెద్ద పెద్ద వాళ్ళు, ప్రముఖులు అనుకున్న వాళ్ళు మన మీదే పడి బతికేస్తూ ఉంటారు. మన కష్టార్జితాన్ని దోచేస్తూ ఉంటారు. మనల్ని పిచ్చి వెధవలు చేస్తూ ఉంటారు. అయినా గాని మనం వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాం. కోట్లల్లో ఫాలో అవుతూ ఉంటాం. లక్షల్లో లైకులు ఇస్తూ ఉంటాం. మిలియన్స్‌లో షేర్ చేస్తూ ఉంటాం గదండీ! అదే పెద్ద ప్రమాదం అయిపోతుంది. ఈ మధ్య నేనైతే ఈ ఐపీఎల్ వచ్చాక క్రికెట్ చూడడం గూడా మానేశానండి. ఆ క్రికెట్ మ్యాచ్‌లు గూడా ఏదైనా కాస్త పెద్ద పెద్ద మ్యాచ్‌లు ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఇలాంటి వాటితో తప్పించి అది గూడా హైలైట్స్ తప్పించి మానేశాను. ఇంతకుముందైతే అస్సలు మ్యాచ్ ఉంది ఆ రోజంటే కూర్చోవలసిందే. అన్ని పనులు మానేసుకొని కూర్చోవలసిందే. అలా ఉండేది. అలాంటిది ఇలా ఎందుకొచ్చేసానంటే కాస్త అవగాహన వచ్చిందని. సో, మరి అదే అవగాహన మీకు కూడా కల్పిస్తున్నాను. మనం గొప్ప గొప్ప వాళ్ళు అనుకుంటున్నటువంటి సినిమా స్టార్లు ఏది మన 'రాబిన్ ఊతప్ప' దగ్గర నుంచి 'యువరాజ్ సింగ్' దగ్గర నుంచి వాళ్ళు, ఇంకా గొప్పవాళ్ళు అనుకుంటున్నటువంటి సినిమా స్టార్లు, సమాజ సేవకులు సినిమా స్టార్లు అనుకుంటున్నటువంటి 'సోనూ సూద్' లాంటి వాళ్ళు. అంటే ఇక్కడ బెట్టింగ్ వాళ్ళ మీద నేనేదో ఫైట్ చేస్తున్నాను, నేనేదో వాళ్ళ మీద ఇది చేస్తున్నానని కాదు నా ఉద్దేశం. నా మనసుకి ఏదైతే బాధగా అనిపించిందో ఆ విషయాన్ని కూడా షేర్ చేసుకోకపోతే అది వెల్తీగా ఉండిపోతుందండి. అది బయట పెట్టేస్తే కాస్త హాయిగా ఉంటుంది. అంటే ఆ విషయం నేను నలుగురికి తెలియచేశాను. నా బాధ్యత అయితే తీరింది గదా! నేను చేయాల్సిన పని చేశాను గదా! అని చెప్తాను. ఇక్కడ బెట్టింగ్ ఎలా జరుగుద్ది అంటే డైరెక్ట్‌గా ఇగో ఆ యాప్‌ని ప్రమోట్ చేయరు గుర్తుంచుకోండి. అంటే సపోజ్ 'సిగ్నేచర్' అనే బ్రాండ్ ఉంది అనుకుందాం మందు. 'సిగ్నేచర్ మందు' అని ఎక్కడైనా మీకు హోర్డింగ్ కనపడుతూ ఉంటుందా? అదే కాదు ఇంకా చాలా బ్రాండ్స్. ఆ పేరుతో బిస్లరీ వాటరో, ఇంకో వాటరో ఏదో ఒకటి ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఆ నేమ్ జనాల్లోకి వెళ్ళిపోవడం అవసరమండి. ఆటోమేటిక్‌గా అందరికీ తెలుసు. ఆ బ్రాండ్ మీద ఇది జరుగుతోంది అని. సో, ఇక్కడ కొత్త అప్డేట్ ఇస్తున్నాను. రీసెంట్‌గా ఈడీ 18,00,00,000 మళ్ళీ జప్తు చేసిందండి. ఏం చేసింది? ఏంటంటే కొంతమందికి తెలిసిది ఆల్రెడీ పాత కథే కానీ కొత్త డెవలప్‌మెంట్ కదా! అందుకు చెప్తున్నాను. 'వనెక్స్ బెట్' అని చెప్పి ఒక బెట్టింగ్ కేస్ ఒకటి ఉందండి. నడుస్తుంది ఎప్పటినుంచో ఇప్పుడు కాదు. ఎక్కువ బాలీవుడ్ వాళ్ళు, యాక్టర్సు అలాగే మన క్రికెటర్సు ఉన్నారు. ఇక్కడ ఈడీ ఏం చేసిందంటే రీసెంట్‌గా 18,00,00,000 జప్తు చేసింది. మొత్తం మీద ఇప్పటికీ ఈ కేసులో జప్తు చేసిన ఆస్తుల విలువ 37,00,00,000 అయిందండి. అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది గుర్తుంచుకోండి. జనరల్‌గా 1, 2%, 5, 10% పని జరుగుతూ ఉంటుంది కదండీ! అట్లాగా. వీళ్ళేం చేస్తారంటే అందరూ గూడా విదేశాల్లో ఉంటారండి. భారతీయులు కాదు. అంటే ఆ నడిపేవాళ్ళు, సూత్రధారులంతా వాళ్ళు, పాత్రధారులంతా మనవాళ్ళు అన్నట్టు. దీని వన్ ఎక్స్ బెట్ దీనికి అనుబంధ సంస్థలున్నాయి. వన్ ఎక్స్ బ్యాట్ అని, వన్ ఎక్స్ బ్యాట్ స్పోర్టింగ్ అని చెప్పి ఇలాంటివి ఉన్నాయండి. దీని మీదే ఇప్పుడు బాగా దర్యాప్తు జరుగుతోంది. ఏం లేదు అనుమతి తీసుకొని బెట్టింగ్